పాత నీళ్లు పోతుంటాయి, కొత్త నీళ్లు వస్తుంటాయి. రాజకీయాలలో కూడా పాత లీడర్లు పోతుంటారు, కొత్త లీడర్లు వస్తుంటారు. జంపింగ్లు చేస్తుంటారు, జెండాలు మారుస్తుంటారు. అయితే లీడర్ల జంపింగులు చేయబట్టి కొన్ని సార్లు లొల్లులు కూడా అవుతుంటాయి, పంచాయతీలు కూడా గట్టినే నడుస్తుంటాయి. ఇగో షేయి పార్టీలో ఇప్పుడు గిట్లనే అవుతున్నదట. కొత్తగా వచ్చిన వాళ్ళకు పాత వాళ్ళకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉన్నదట. చూడుర్రి. అంటే ఆరడైతుంది అనకపోతేనేమో అలసి అవుతుంది అన్నట్టే తయారైంది ఇప్పుడు జగిత్యాల జిల్లాల రాజకీయం. చెయ్యి పార్టీ లీడర్ల నడమ సింటెం పడతలేదు. ముందుగాల పెద్ద మనిషి జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడో చూడర్రి. గత దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతోని సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఏదైతుందో మన రాజ్యాధికారానికి చౌరాస్తాల అంబేద్కర్ సార్ బొమ్మ ముంగట నిలబడి ఇట్లా మాట్లాడిండు సారు. అప్పట్లో చెయ్యి పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి ఆగం చేసిన కారు పార్టీ వాళ్ళు ఇప్పుడు మళ్ళా చెయ్యి పార్టీల షరీకయ్యి పెత్తనం చేస్తాండ్రు అన్నట్టు మాట్లాడిండు. కారు పార్టీలకేంచి జంపింగ్ చేసి చెయ్యి పార్టీలకు పోయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గురించే మాట్లాడిండు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇదే ముచ్చటను తీసుకుపోయి ఎమ్మెల్యే సాబుని అడిగితే ఆయన ఏమన్నాడో చూడర్రే. ఎప్పుడు కూడా జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించే అవకాశం అయితే కల్పించలేదు. ఎందుకంటే నేను సయారా నా కుటుంబమే మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం కాబట్టి అట్లాంటి అవసరం లేదు. రెండవది కొందరు వలస వచ్చినని చెప్పి ఎవరి గురించి మాట్లాడినరో నాకు తెలియదు. ఎవరి గురించి మాట్లాడినా కానీ మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారే అని చెప్పి ఒకసారి పెద్ద మనిషి అనుకోవాలి. నన్ను అంటే మరిగా నిన్న అంట అన్నట్టే ఉన్నది పోయినరి ముచ్చట. పాత ముచ్చట్లన్నీ బయటికి వెళ్ళినాయి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడుర్రి ఎమ్మెల్యే సాబు. వారు అనే ప్రతి మాటకు నేను స్పందించడం అనేది కూడా బాగుండదు. జగిత్యాల ప్రజలు ఆల్రెడీ గుర్తించారు, చేసిండ్రు. మరి వారు కూడా కొన్నిసార్లు ఇదే లాస్ట్ అన్నారు. ఇదే లాస్ట్ అన్నప్పుడు కొత్త ఎట్లనే వస్తారు, తప్పేముంటుంది. అంతకు మంచి లేదు చింతకు పచ్చి లేదు అన్నట్టు వస్తే కొత్త వాళ్ళు వస్తారు. ఏమైతుంది, ఇంకెన్నొద్దులు చేస్తారు రాజకీయం అన్నట్టు చెప్పిండు ఎమ్మెల్యే సారు. మరి ఇక చూస్తుంటే లొల్లి ఇక్కడితోనే ఒడిచేటట్టు లేదు. పోతే ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అటు స్టేషన్ కాన్పూర్లో కూడా ఎమ్మెల్యే కడియం సారు పార్టీ మారినాక కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ బొబ్బ గట్టిగానే అవుతుంది. చూడుర్రి ఏమంటున్నాడు. కడియం శ్రీ టార్గెట్ కాకపోతే నువ్వైతే అవుతావు. నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఒకసారి ఎంపీగా చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన. ఈ జిల్లాలో నేనే కదా టాల్ లీడర్ను. కాబట్టి తప్పకుండా నన్నే టార్గెట్ చేస్తారు. ఇంకేమైనా టార్గెట్ చేస్తారు? కోర్కిస్కా కానీ టార్గెట్ చేయరు కదా. ఐఎమ్ ద టాల్ లీడర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అరే రాణి ఉప ఎన్నికలు వస్తుంది, ఏది వస్తుంది, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఇక గిట్ల నడుస్తున్నది కిరికిరి. పార్టీ మారిన లీడర్లతోని పాత వాళ్ళకు కొత్త వాళ్ళకు నడమ రోజుకో జవడం మోపైతున్నది. అసలే బై ఎలక్షన్లు అది ఇది అంటున్నారు. ఆయంత నిజంగానే బై ఎలక్షన్లు వచ్చానంటే లొల్లు ఇంత గట్టిగానే అయ్యేటట్టున్నాయి అనుకుంటారు ఇప్పుడు అందరూ. పట్నాలలో ఏసీ రూమ్లలో అందరూ మీటింగ్లు పెడతారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాత్రం సందు దొరికినప్పుడల్లా అడవుల పొంటి తిరిగి గిరిజనులతోని మీటింగ్లు పెడుతుంటాడు. ఇట్లనే ఈసారి కూడా అల్లూరి జిల్లాకు పోయి అందరి ఆపతి సాపతి అడిగి తెలుసుకునే ఈగిరం చేసిండు. 2-3 దినాలు అక్కడనే ఉండాలని పోయిండు. కానీ అంతనే ఇగో గాచారం బాలేక గిట్ల అయ్యింది. తానొకటి దలిస్తే దైవం ఒకటి దలిసింది అన్నట్టు ఓ దిక్కు చేతి నిండా పని పెట్టుకొని అల్లూరి జిల్లాకు పోయిండు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. అంతల్నే సింగపూర్లో బడి చదువులు చదువుతున్న సారు చిన్న కొడుకుకు దెబ్బలు తగిలినాయనే వార్త వచ్చింది. పవనాలు సారు చిన్న కొడుకు మార్కు శంకర్ సింగపూర్లో ఉన్న ఓ బల్లె చదువుతాడట. అక్కడ చిన్న పొల్లగాన్లకు ఏదో క్యాంపు నడుస్తుంటే మరి ఎట్లయిందో ఏమో మంటలు అంటుకున్నాయట. అందులో పవనాలు సారు కొడుకు కూడా ఉన్నాడట. మంటలారిపేటోళ్ళు రూవడిగా వచ్చి నీళ్లు కొట్టినా అప్పటికే పిల్లలకు కాళ్ళు చేతులు కాలినాయట. గిట్లనే పవనాలు సారు కొడుకు కూడా కాళ్ళు చేతులకు దెబ్బలు తలిగితే దవాఖానకు తీసుకుపోయినరాట. ఊపిరితిత్తులకు పొగ కూడా పోయిందా అంటారు. ఇంకో దిక్కు అల్లూరి జిల్లాల మంగళవారం నాడు ఏమేం పనులు చేస్తానన్నాడో ఆ పనులన్నీ ఓడగొట్టుకొని కొడుకును చూడనికే సింగపూర్ పోయిండు సారు. అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది, స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను. వెళ్ళి చూస్తే చాలా, నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు. ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది అంటే ఎలా ఉన్నారో కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు. అంతా బాగుంటుంది అనుకున్నాను. చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు, బ్రాంకోస్కోపీ పెడతా ఉన్నారు.
వెరీ ట్రాజిక్ న్యూస్. పాపం క్లాస్మేట్ మొత్తం 3rd degree బర్న్స్, దీనికి కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద, లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెలు లంగ్స్లోకి. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ముచ్చట తెలిసిన వెంటనే లీడర్లంతా అయ్యో అన్నట్టు మాట్లాడిండ్రు. ఇంటర్నెట్ గూట్లే కామెంట్లు రాసిండ్రు. చదువుల మంత్రి లోకేష్ సారు, మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు, ఇటు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సారు చిన్నబాబుకు జల్దిగా మంచిగా కావాలి అన్నట్టు కామెంట్లు రాసిండ్రు. అటు జనసేన కార్యకర్తలు లీడర్లు దేవుళ్ళకు పూజలు చేసిండ్రు. బడికి పోయే చిన్న పిల్లగానికి గట్ల అయ్యేది లేకుండే అనుకుంటారు అందరూ. దెబ్బలు తక్కయి జల్దిగా కోలుకోవాలి అన్నట్టు కోరుకుంటారు. హైదరాబాద్ పట్టణంలో జంట బాంబ్ బ్లాస్ట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గజ్జునోనికిచ్చింది. అప్పుడు ఇంకా ఆంధ్ర తెలంగాణ వేరు వాళ్లే ఉమ్మడి రాష్ట్రంగానే ఉన్నది. గా బాంబులు పేలి అందాజు ఒక 12 ఏండ్లకు మీదనే అయ్యింది. టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టి సైకిల్కు తగిలించుకొని వచ్చి ఆడ పెట్టిపోతే పేలినాయి. 50 మంది వరకు జీవిడ్చిర్రు. చాలా మందికి దెబ్బలు తగిలినాయి. అది అందరికీ ఏరుకున్న ముచ్చటే గాని ఇప్పుడెందుకు అనంటే, దిల్సుఖ్ నగర్ లో బాంబులు వేలిన కేసులో హైకోర్టు తీర్పు కూడా వచ్చింది. గా 5గురికి ఉరిశిక్ష చేసుడే మంచిదని వాళ్ళు వేసిన కేసును కొట్టేసింది హైకోర్టు. కాకపోతే ఇది ఇప్పుడు కొత్తగా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాదు. ఇంతకు మునిపే వాళ్లకు ఎన్ఐఏ కోర్టులో ఉరిశిక్ష పడితే వాళ్ళు హైకోర్టుకు పోయి మా శిక్షను తగ్గియాలి అని. చైల్డ్ మీరు చేసిందేమన్నా చిన్న పని అని గా బాంబులు పెట్టిన వాళ్ళు సవాల్ చేసేసిన పిటిషన్ హైకోర్టు కూడా కొట్టేసింది అన్నట్టు. అయితే 2013 ఫిబ్రవరి 21వ తారీఖు నాడు దిల్సుఖ్ నగర్ లో ఉన్న కోనార్క్ సినిమా థియేటర్ కాడ ఒకటి, మలక్పేట పోలీస్ స్టేషన్ కు అసుంటోటి 2 దుక్కుల సైకిళ్లకు టిఫిన్ బాంబులు పెట్టిపోతే పట్ట ఓటి అని కొట్టి వెళ్ళినాయి. మొత్తం 18 మంది వరకు జీవిడిస్తే ఓ 150 మందికి మీదనే దెబ్బలు తగిలినాయి. అట్టగాళ్ళంతా పాకిస్తాన్ ఉగ్రవాదులు అనేటి ముచ్చట ఎరకయి షానదులు తిప్పలబడి దేశాలు తిరిగి పట్టుకొచ్చిరు. పోలీసు వాళ్ళు కూడా పట్టుకొచ్చి జైలు వేస్తే 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష చేసింది బాంబులు పెట్టి పబ్లిక్ పానాలు తీసినందుకు. అయితే ఎన్ఐఏ కోర్టులు ఇచ్చిన తీర్పును సవాల్ చేసుకుంటా పోయి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇన్నొద్దులకు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు మంచిగానే ఉన్నదని బాంబులు పెట్టిన వాళ్ళు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది అన్నట్టు. 2013 ఫిబ్రవరి 21 జరిగినటువంటి యొక్క జంట పేలుల కేసులో నియర్లీ 17 మెంబర్స్ డైడ్ ఆన్ ది స్పాట్. తర్వాత 131 మెంబర్స్ ఆర్ సీరియస్లీ ఇంజూర్డ్. National Investigation Agency under Section 6 and 8 has taken up the investigation to conduct because the terrorist activities involved in this. ఈ 8 to 6 కు చెందినటువంటి 5గురు కూడా ట్రయల్ కోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి ఈ 5 అక్యూజ్డ్ కూడా ట్రయల్ కోర్టు ముఖ్యంగా స్పెషల్ కోర్ట్ ఫర్ ఎన్ఐఏ కేసెస్ చర్లపల్లి జైల్లో కండక్ట్ చేసి నియర్లీ మొత్తం 5గురు కూడా మరణశిక్ష రేరెస్ట్ ఆఫ్ ది రేస్ కేసు అని చెప్పి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అగనాట ఇక్కడ వచ్చిన తీర్పు కూడా వాళ్ళకు నచ్చకపోతే సుప్రీంకోర్టు కూడా పోవచ్చు అని అంటున్నాడు సారు. కాకపోతే 90 రోజులలోనే పోవాలన్నట, లేకుంటే కోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పును అమలు చేసుడే ఉంటది అనుకొచ్చిండు. కాకపోతే అసలు బాంబు పెట్టిన వాళ్ళ గుంపు మేస్త్రి రియాజ్ బత్కల్ అనేటోడు ఇంకా దొరకలేదట. మరి ఇప్పుడు ఆడ ఏడున్నాడంటే మన పాలిదేశం పాకిస్తాన్ లో ఉన్నాడు అని అనుకొస్తున్నారు. ఇక ఆడ తప్ప దొరికిన వాళ్ళందరికీ ఉరిశిక్ష చేసింది అన్నట్టు కోర్టు. మరి చూడాలే బాంబులు పెట్టిన వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారో, పోయినా ఏం పాయిది ఉంటది అనుకుని ఉరికంబం ఎక్కుతారో అనేది. ఇక ఇల్లు, దుకాణాలు, బడి, గుడి, హోటళ్ళు, షాపింగ్ మాల్లు, బ్యాంకులు, ఏటీఎంలు, ఆడ ఈడ అని ఏం లేదు, అది ఇది అని ఏం లేదు. ఏడ సందు దొరికితే ఆడ డ్యూటీ చేస్తుంటారు దొంగన్నలు. ఇదే ఎత్తుకపోవాలి, ఆ ఇంట్లోనే పడాలి అనేటిదేం ఉండదు. పడతలు పడ్డాయా లేదా అనేదే లెక్క. అసొంటి పట్టింపులేం లేవు కాబట్టే ఇగో ఇవాళ గివీటిని పొతం పెట్టిర్రు దొంగలు. కొత్త దొంగలు మోపాయిలు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండల కియా కార్లు తయారు చేసేటి కంపెనీలు ఉన్న కార్లకు సూటి పెట్టేళ్ళు. కార్లను గిట్లెత్తకపోయిలేమో అనుకునేళ్ళు కాదు, కార్లు తయారు చేసేటందుకంటే ముందే ఇంజన్లు మాయం చేసేళ్ళు. కియా కార్లు తయారు చేసేటి కంపెనీలకేంచి ఇంజన్లు ఎత్తకపోయిరు దొంగలు. ఎన్ని ఇంజన్లు పోతం పెట్టిలో ఎరికేనా? ఏం తక్కువ 900 ఇంజన్లు. కాకపోతే ఇదయ్యి ఓ 20 రోజుల దానికి అవుతుంది. పోయిన నెల 19వ తారీఖు నాడే ఇంజన్లు కానొస్తలేవు అని పోయి సత్యసాయి జిల్లా పోలీస్ పెద్ద సార్కు ఫిర్యాదు అయ్యాట కంపెనీ వాళ్ళు. కానీ ఇన్నొద్దుల సంది ఎవరికి తెలవనియలేదు. దానెనక కూడా మతలాబు ఉంది. మళ్ళా ఇంజన్లు పోయిన దాని మీద ఫిర్యాదు చేయకుండా దెవలాడాలని చెప్పితే పోయినట్టు కాగితం మీద రాసిస్తేనే దెవలాడతామని చెప్పిలాట పోలీసు వాళ్ళు. అందుకనే ఇన్నొద్దులు బయటికి రాలేదు ఈ ముచ్చట. ఇప్పుడు పోయి కాగితం మీద రాసిచ్చుడుతోనే అసలు ముచ్చట బయటికి పోయింది. అయితే కంపెనీలకు వచ్చినాక పోయినాయా లేకుంటే కంపెనీ గోడాంకు రాకముందే నడిమిట్లనే పొతం పెట్టిలా అనేటి ముచ్చటలేక ఇన్నొద్దులు బయటికి రానియలేదు
లేదనేది కంపెనీ పెద్ద మనుషులు అంటున్నమాట. కార్లకున్న ఉత్త ఇంజన్లు ఎత్తుకపోతే ఏమొస్తుంది అనకూలి, ఐటీకి పావుశేలం పడి అమ్ముకున్న కోట్ల మాలు. చెప్పుకుందానికి ఉత్త కార్ల ఇంజన్లే అన్నట్టుంటది కానీ అందాజకో 50-60 కోట్లకు మీదనే. కార్లు ఎత్తుకపోతే అనుమానం వస్తుంది అనుకున్నట్టున్నారు. ఫిట్టింగ్ చేయకుండానే ఇంజన్లకు సూటి పెట్టిల్లు అన్నట్టు. ఏదన్నా కానీ గంత పెద్ద కంపెనీకే సూటి పెట్టిల్లంటే దొంగలేవలో దేశం ముదురులే ఉన్నట్టుంది పోండ్రి. కొంతమంది పబ్లిక్ పొద్దుక 3 పూటలు నీసే తింటుంటారు. నీసు లేకుంటే ముద్ద కూడా గొంతుకెలకు దిగదు. ఇంతమంది ఉంటారు. నీసు వాసన తగిలితేనే ఆవిడ దూరం ఉరుకుతారు. నీసు వాసనని దగ్గరికి కూడా రానియరు. అగో అట్లా నీసు కూర వాసన కూడా తగలని ఒక అక్కతోని నీసు తినిపించారు ఒక హోటల్ వాళ్ళు. కథేందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఎన్నడు వాసన చూడడానికి అక్కతోని నీసు తినిపించారు స్విగ్గీ యాపోళ్ళు. ఛాయా చర్మ అనేటికి అక్క పుట్టినప్పటి సంది నీసు కూర తినదే లేదాట. అంతెందుకు ఇంతవరకు వాసన కూడా చూడలేదాట. అసొంటిది స్విగ్గీ యాప్ లో వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే నాన్ వెజ్ పంపించిల్లట పార్సల్ కట్టి. పాపం ఆయింతది నీసు కూర అనేది ముచ్చటెరగక సగం బడ తినదాట. और मैंने इसमें से 1-2 बाइट खा भी लिया। मैं एकदम प्योर वेजिटेरियन लड़की हूँ और नवरात्रों में इन लोगों ने ये नॉनवेज बिरयानी भेजी है। ये जानबूझ के किया गया है, जिसने भी किया है ये जानबूझ के किया गया है। जब वेज बिरयानी मंगाई है तो नॉनवेज भेज कैसे दिया, और ऑर्डर प्लेस करने के बाद तुरंत रेस्टोरेंट बंद हो गया और कोई फोन नहीं लग रहा है। ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నోయిడాలో అయింది ముచ్చట. అయ్యో ఎన్నడు తినని నాతో నీసు తినిపించిల్లు అనుకుంటా స్విగ్గీ యాప్లున్న నెంబర్ కు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదట ఫోను. ఇంకేముంది అక్కపానం పోయినంత పని అయిందని ఇగో గీ తీరిగా ఏడుచుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఇక ఇప్పుడు అక్క గోడు చూసిన నెట్ అన్నలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాస్తున్నారు. ఊరికే నువ్వు తినకుంటే వాపస్ పెట్టేదానికి ఏడుపెందుకని వగలు. ఇప్పుడు నవరాత్రి ఏం లేదు కదా తినకపోయినావని వగలు. నువ్వు ఆర్డర్ పెట్టినప్పుడు చూసుకొని పెట్టాలి కదా అని ఇంకొకలు. అసలు ఈ వీడియో ఇప్పటిదేనా అని ఇంకొకలు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు రాసేలు. ఏమోతి రాసేటోళ్ళు ఎట్లున్నా రాస్తారు కానీ నువ్వైతే ఏడవకక్క. అగ చూడు ఏడ్చి కండ్లన్నీ ఎట్టయ్యాలగాయో. ఊకో అక్క ఊకో ఊకో. సరే అదంతా అట్టుంచులు కానీ తినేటప్పుడన్నా ముక్కలు కానరాకపోయి ఉండొచ్చును అక్కకు. ఏమోతి ఇదంతా ఎందుకు ఇప్పుడు. ఇప్పటికే అక్క పుట్టేడు దుఃఖంలో ఉన్నది. అన్నిటికంటే ముందుగా ఒక వార్త పట్టుకొచ్చిన అదే తినేసేద్దాము. ఫీజు కట్టలేదని పట్నంలో ఓ ప్రైవేట్ బడోళ్ళు ఎంత పనిచేసిర్రో చూడుర్రి. రాంపల్లి కాడున్న ప్రైవేట్ బడికి ఇది. అయితే 4వ తరగతి ఓ 4 పొల్లగాండ్లను ఫీజు కడతలేరని లైబ్రరీలో కూసోబెట్టిర్రట బడి పెద్ద సార్లు. ఫీజు కట్టినాకనే క్లాస్లకు పోవాలి అన్నట్లు చెప్పిర్రట. ఈ ముచ్చట పొల్లగాండ్ల అయ్యవ్వలకు ఎరకగానే దన్న పైసలు సర్దుకొని బడికాడి కూరుకొచ్చిర్రు. సార్లతోని మాట్లాడి కట్టబోయిర్రు. అంతల్నే పొల్లగాండ్లను తీసుకుపోర్రి అన్నట్లు బయటికి తోలిర్రట బడోళ్ళు. అంతే అది చూడంగానే గిట్ల చేస్తారా అని గరమైర్రు. ఎన్కో ముందో కడతాము గాయంత దానికి మీ కోపం పొల్లగాళ్ల మీద చూపిస్తారా, ఏదన్నుంటే మమ్మల్ని అడగాలే అని కోపానికి వచ్చిర్రు. వాళ్ళైతే చాలా హార్ష్గా ఉన్నారు. బాబుని పంపించండి త్వరగా అంటే మాట్లాడుతున్నాం అని అంటున్నారు కానీ సరైన రెస్పాన్స్ లేదు. అండ్ మోర్ ఓవర్ నేను మాట్లాడాల్సింది అడ్మిన్ టీం. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టీం ఇన్వాల్వ్ అవుతారు, సెక్యూరిటీ టీం ఇన్వాల్వ్ అవుతారు, అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే బాబు ఫీజు కట్టలేదని మెయిన్ మోటోతోటి ఇప్పుడు బాబుని ఇక్కడ పెట్టడం జరిగింది లైబ్రరీలో. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే నేను ఫీజు కడతాను, తర్వాత నా బాబుకు ప్రొటెక్షన్ ఏంది. గదన్నట్లు ఫీజు గురించి అడిగితే అడ్మిన్ టీం అడుగుతుంది. నడమల గాల్లేంది బోర్డు పెత్తనం. బ్యాంకుకు టైంకు కిస్తీలు కట్టకుంటే పెనాల్టీ ఎట్లా పడుతుందో ఈ బళ్ళే కూడా ఫీజు టైంకు కట్టకుంటే పెనాల్టీ అట్లనే వేస్తారు. అసలు దునియాలో ఎక్కడలేని రూల్స్ అన్ని గీ బళ్ళనే ఉన్నాయి. ఈ బడికో దండము నా పిల్లగాళ్ళని నేను తోలుకపోతా, ఇంకొకడ రూపాయి ఎక్కువైనా సరే ఆడనే చదివించుకుంటా అని చెప్పుకొచ్చిండు. అయితే ఇంత అవుతున్నా కూడా బడిసార్లు అది కాదు ఇది కాదు అని బొంకుతున్నారట. మరి లోపల ఏమైందో ఏమో గాని ఫీజు ముచ్చట్ల బడి హాలత్ గిట్ల బయటపడ్డది. జర్ర ఇసొంటి బళ్ల మీద నజరయ్యుర్రి సారు అని ఒక తీరుగా అడుగుతుర్రు. గి ముచ్చట చూసిన తత్మ పొల్లగాళ్ళ అయ్యవ్వలు. చూడాలి మరిగా ఏం చేస్తారు. ఇన్నొద్దులు పబ్జీ గేము అని అందరూ అంటుంటే అదేదో టైంపాస్ గేము అని అనుకున్నాం కానీ దాంతో ఇంత పెద్ద కథ అవుతుందని అస్సలు ఎరకగాలే. అట్లా గేమ్ ఆడుకుంటా పాకిస్తాన్కించి సీమా హైడర్ అనేట ఆమె, మన దేశంకించి సచిన్ మీనా అనేట ఆయన ఇద్దరు లవ్ల పడ్డ ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. గా ముచ్చట మళ్ళోసారి తెర మీదకి వచ్చింది. హగ్ పెళ్ళే చేసుకునే కదా మళ్ళీ ఏమైంది అని అంటారా? అయితే గీ ముచ్చట చూడుర్రి మీకే తెలుస్తుంది.
ఏమైంది? సీమా హైదర్ కొత్త పెనిమిటితోని ఫస్ట్ బిడ్డను కన్నది. ఓ పాకిస్తాన్ కెంచి వచ్చి మన దేశం పొల్లగాడిని లగ్గమండ ముచ్చట అందరికీ ఏర్కున్నదే కదా. అట్లా 2023లో వచ్చి ఉత్తరప్రదేశ్ నోయిడాలుండే సచిన్ మీనాను పెళ్లి చేసుకుంది. అక్కడనే కాపురం పెడితే మొత్తానికి 2 ఏళ్ల తర్వాత సీమా హైదర్ ఇంకా సచిన్ మీనాల ఆల్మగలకు తొల్చూరు బిడ్డ పుట్టింది. తల్లి పిల్ల ఇద్దరు మంచినే ఉన్నారు. ఆమె ఇప్పుడు పాకిస్తాన్ ఆమె కాదు, మన ఇండియా పిల్ల అన్నట్లు అలా కేసు వాదిస్తున్న లాయర్ చెప్పుకొచ్చిండు. అంతేకాదు పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టాలో మీరే చెప్పుర్రి అని నెటిజన్లకు అడిగిండు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. 4 పిల్లలు ఉన్నా కూడా మొగన్ని ఈడ్చిపెట్టి వచ్చిందంటే సచిన్ మీనా అంటే ఆమెకు ఎంత పాయరం ఉన్నదో అర్థమవుతుంది అని ఒకళ్ళంటుంటే, చల్ చేసుకున్న మొగన్ని ఈడ్చిపెట్టి వచ్చుడేంది అని ఇంకొకళ్ళంటుర్రు. అయితే చేసుకున్న కొత్త పెనిమిటి సచిన్ మీద కంటే సీమా హైడరే ఓ 5 ఏళ్లు పెద్దదట. ఆయన కూడా మాకు వయసుతోని సంబంధం లేదు, చిన్న పెద్ద అయ్యేంది, మా మనసులు కలిసినాయి అందుకే కాల్చుకుంటున్నాం అనేది ఇద్దరు ఆల్మగలు చెప్తున్న ముచ్చట. ఇంకో ముచ్చట ఏంటిదంటే, అప్పట్లో పాకిస్తాన్ కెంచి వచ్చినప్పుడు పోలీసోళ్ళు ఎందుకు వచ్చినావు, ఏమిటికొచ్చినావు అని గట్టిగానే అడిగిర్రు. కేసులు అరెస్టులు కూడా బానే అయినుండే. ఆయన కూడా ఎక్కడా జంకుకుంటా మనసు వడ్డోడిని అసలు ఇడవలేదు. సచిన్ అన్న హిందూ కాబట్టి అక్క కూడా అదే మతంలకు మారి మొత్తానికి లగ్గం చేసుకుంది. ఇండియా మనిషి అయిపోయింది. సీన్ కట్ చేస్తే ఇద్దరు ఆల్మగలు ఓ 10-15 యూట్యూబ్ ఛానళ్లు నడుపుకుంటా గట్టినే కమాయిస్తుర్రట. ఏదేమైనా పగోని దేశం కెంచి వచ్చి మన దేశం పొల్లగాని పెళ్లి చేసుకుంది. ఈడ టీకానా కూడా పెట్టిందంటే సీమా హైడర్ గుండె గట్టిదే పొర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. దునియా మొత్తం ఇప్పుడు ట్రంప్ తాత ముచ్చట్లే నడుస్తున్నాయి. పెద్ద మనిషి అన్ని తీర్లా ఎగుర పెడతాడు కదా అని సీట్ల కూర్చోబెడితే ఆగమాగం అయ్యేటట్టు చేస్తుండు కదా అని అనుకుంటుర్రు. వాళ్ళు వీళ్ళేమో గాని అమెరికాకు చైనాకు నడుమ కొట్లాట గట్టిగా నడుస్తున్నది. 2 దిక్కులలో చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు. అటు ఇటు తిరిగి ఆఖరికి ఆ పంచాది ఎంత దాకా వచ్చిందంటే ఇక చూడుర్రు. పుష్పరాజు శేఖావత్ లెక్క ఎవ్వళ్ళకెవ్వళ్ళు వెనకకు తగ్గుతలేరు పోన్రి. అమెరికోళ్లకు చైనోళ్లకు నడుమ తగ్గేదేలే అన్నట్టు నడుస్తుంది జవడం. చైనా సామాన్ల మీద ట్రంప్ తాత 34% సుంకం వేసిండని కోపం వచ్చి అమెరికా సామాన్ల మీద చైనోళ్ళు 34% సుంకం వేసిండ్రు. గదే ట్యాక్సులు గిచ్చితే గిచ్చిపిచ్చుకోవాలి గాని మళ్ళా నన్నే గిచ్చుతారా అన్నట్టు ట్రంప్ తాతకు కోపం వచ్చి ఇప్పుడు చైనోళ్ల మీద పండ్లు పటపట కొరుకుతాండు. వెనుకకు తగ్గకపోతే చైనోళ్ల మీద ఇంకో 50% ట్యాక్సులు వేస్తా అన్నట్టు ధమ్కీలు ఇచ్చిండు. గిట్లా 2 దేశాల నడుమ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే నడుస్తుంది లాడాయి. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే, చైనాల పనిచేస్తున్న అమెరికా ఆఫీసర్లు చిన్న పెద్ద ఉద్యోగులు ఎవ్వరు చైనోళ్లతోని వ్యవహారాలు నడిపియొద్దు అన్నట్టు ఆర్డర్లు వేసిండ్రట. అంటే చైనోళ్లను ప్రేమించుడు, లగ్గాలు చేసుకునుడు, ఇంకోటి గిసోంటి ఏం చెయ్యొద్దని గట్టిగానే చెప్పిండ్రట. ఇప్పటికే లగ్గాలు చేసుకున్నోళ్ళు ఉంటే సరే గాని కొత్తగా ఎవరన్నా తగులుకుంటే మాత్రం ఇడిచిపెట్టుర్రి, అసోంటి కథలు ఏం నడవవు అన్నట్టు చెప్పిండట ట్రంప్ తాత. చైనోళ్లతోని సుట్రికమేవద్దు మనకు అన్నట్టు గట్టిగానే చెప్పిండట. అంతేకాదు చైనోళ్లను లగ్గం చేసుకున్న అమెరికా ఆఫీసర్లంతా సర్కారోళ్లకు వాళ్ళ కథ ఏంటిదో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాలన్నట. అందులో ఏమన్నా అనుమానం వచ్చేటట్టు ఉంటే పెళ్లి చేసుకున్న పిల్లని ఇడిచిపెట్టాల్సిందే అన్నట్టు కూడా చెప్పిండ్రట. సుంకాల లొల్లి ఏవట్టి అమెరికా చైనా నడుమ పాత పంచాదులు అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అన్యామా గాని ఎంకి పెండ్లి చూపి సాగుకొచ్చిందా అన్నట్టు అమెరికా ఆఫీసర్లు చైనోళ్లను లగ్గాలు చేసుకోవద్దు, లవ్ ఆడొద్దు అనుడే గమ్మతున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. మనం ఇదివరకు దాకా రకరకాల వేలం పాటలు చూసినాం. అందులో పాతకాలం వస్తువులు, దునియాల ఎక్కడ లేని వస్తువులే కాకుండా పెద్ద పెద్ద హీరోలు, ఆటగాళ్ళు వాళ్ళకు వచ్చిన గిఫ్ట్లను కూడా వేలం పాట అయ్యంగా చూసినాం. కానీ ఆ చైనా దేశంలో మాత్రం ఓ ఇచ్చంతరమైన వేలం పాట నడుస్తున్నది. మరి గా వేలం పాట ఏంది, ఎసొంటి వస్తువులు అమ్మకానికి పెట్టిర్రో మనం కూడా చూసేద్దాం పారి. ఏదో వస్తువుల వేలం అని చెప్పి పీక తినే మొసళ్ళను చూపిస్తుర్రేంది అని అనుకుంటుర్రు కదా. ఇగో గీ మొసళ్ళే వేలం పాట వేసినవి. అవు చైనా దేశంలో గాంగ్ డాంగ్ హోంగి అనే సంస్థలు ఓ 500 మొసళ్ళను పెంచుతున్నారట. అయితే షానొద్దుల సంది మరి మొసళ్ళను సాది సవరిచ్చే లెక్కలు కింద మీద అయినాయో ఏం పాడో గాని ఈ ముచ్చట అక్కడి సర్కారోళ్లకు ఎరికైంది. ఆయనంత కోపానికి వచ్చి సర్కారు సీదా కోర్టుల ఫిర్యాదు అయ్యింది. అన్ని ముచ్చట్లిన్న షెంజన్ నన్షెన్ కోర్టు ఈ గోర్ఖ దంతం ఎందుకు సాపుడుగా అన్ని మొసళ్ళ
కొంచెం వేలం పాట ఎయ్యుర్రి అని ఆర్డర్ వేసింది. మీదంగా ఓ కండిషన్ కూడా పెట్టింది. అదేంటంటే ఈ వేలం పాట ఎవరినైనా పాడొచ్చు, కానీ సర్కార్ సవాళ్ళ 4,71,00,000 పెట్టుర్రి, దాని మీద ఎంతన్నా పాడుకోమని చెప్పిందట. ఇప్పుడు గిదే ముచ్చట అక్కడ పొట్టు తిరుగుతుంది. అన్ని పెద్ద పెద్ద ముసల్లే ఉన్నాయి. ఏది కొన్నా కోట్లల్లో ఆమ్దాని వస్తది కాబట్టి ఎట్లా చేసైనా వేలం పాట పాడాలే, కావాస్కం ఒక్కటన్నా కొనాలే అన్నట్లు తయారైతున్నారట జనాలు. సరే బానే ఉంది గాని మొసళ్ళు కొంటే ఏం ఫాయిదా, అది ఏమిటికి అక్కడికొస్తది అని అనుకుంటుర్రేమో. మొసళ్ళ మాంసము ఇంకా తోలుకు చైనాలో మస్తు డిమాండ్ ఉందంట. అంతేకాదు దాని బొక్కలు, నెత్తురు ఇంకా పండ్లను రోగాలు తగ్గించే మందులలో వాడతారట. అందుకే ఒక్కటి కొన్నా చాలు కూసం తినొచ్చని చూస్తుర్రట జనాలు. అందుకే అటు సర్కార్ కూడా ఆమ్దాన్ గట్టిగా రావాలని ఒకటే రోజులో కాకుండా మే 9వ తారీఖు దాకా పెట్టిందట వేలం పాట. ఈ లోపల 500 మొసళ్లను రోజుకు కొన్ని లెక్కన మొత్తం అమ్ముడుపోయేదాకా ఈ కార్యం నడుస్తుందట. మొత్తానికి మొసలి దక్కినోళ్లు సంకలు గుద్దుకుంటా తీసుకుపోతున్నాలే కావచ్చు పొర్రి. ఇక నీ షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ దనదనాయి కూడా ఒక్కసారి చూసేద్దాం పారి. నిర్మల్ జిల్లాలో శ్రీరామనవమి ఉత్సవాలు 3 రోజులైనాయి. బైన్సా మండలం యగ్గం అనే ఊళ్ళే మొదటి రోజు హోమం, రెండో రోజు రామయ్య జన్మదినం, ఇక 3వ రోజు రాముని కళ్యాణం చేసిర్రు ఊరోళ్ళు. రామయ్య సీతమ్మను మా సుందరంగా ముస్తాబ్ చేసి మంత్రాలు సద్వంగా ఒకటి చేసిండ్రు. పెద్ద పూజలు అయినాక భక్తులంతా దేవుళ్ల నెత్తిల అక్షింతలేసిర్రు. మనసు నిండా మొక్కి అటెంక హారతులిచ్చి పల్లకిలో ఊరేగింపు తీసిర్రు. అటు వచ్చిన భక్తులకు కమ్మటి వంటలుండి పెట్టిర్రు. అన్న ప్రసాదాలు వడ్డింపులు అయినాక ఎల్లమ్మ నాటకం వేసిర్రు. యగ్గం ఊరోళ్ళు చేసిన ఈ కథ చూస్తానికి చుట్టుపట్టున్న ఊరోళ్ళు మస్తు మంది వచ్చిర్రు. మొత్తానికి 3 రోజుల పాటు రామయ్య పండుగను మా సంబరంగా చేసిర్రు. శ్రీకాకుళం జిల్లాలో డీలర్ పనితనం చూడు రమ్మ ఎంత ముద్దుగుందో. టెక్కలి మండలం రావివలస అనే ఊళ్ళో ఉన్న రేషన్ షాప్ గీది. ఈడ డీలర్ అయినా కరెంటు కంటా సరిపోదన్నట్లు ½ కిలో బాటు దానికో అయస్కాంతం పెట్టింది గిట్లా. ఇక బియ్యం జోకితే తీసుకున్నోళ్లకు లెక్క బరాబరే చూపిస్తుంది, కానీ బియ్యం మాత్రం తక్కువ పోతున్నాయి. అట్లా ఒక్కో కారెట్ మీద ఎన్ని బియ్యం గుంజుతుండో మీరే చూసుకోర్రి అని చెప్పుకొచ్చిండు బీజేపీ స్వచ్ఛ భారత్ కన్వీనర్ లింగరాజ్ అన్న. ఇదేందని అడిగితే మేము గిట్లనే చేస్తామా, ఎడ చెప్పుకుంటావో చెప్పుకపో అని అన్నాడట. మరి చూస్తురు కదా సార్లో, రేషన్ డిపో 107 అవుతుంది ఈ కథ. మరి గా కథ ఏందో మీరైనా చూడుర్రి. చలో మరి ఇవ్వనమాట బటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.